నర్సరీ వైపు ఒక మేకప్ ఉంటే వెళ్ళి వచ్చే దారిలో నర్సరీని చూసి ఇంకా ఆగాలనిపించింది. వెళ్ళి చూశాను. టైంపాస్ కోసం మంచిగా చూడొచ్చు, కొద్దిగా మొక్కలు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను నర్సరీకి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాకైతే నాకు స్టార్ ఫ్రూట్ మొక్క కనిపించింది. దానికి ఆల్రెడీ ఫ్రూట్ కూడా ఉంది. అది చూసేసరికి నేను టెంప్ట్ అయినా ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఇంకా అది తీసుకొని అయితే ఇంటికి వచ్చా. కానీ దాదాపు ఈ మొక్క తీసుకొచ్చి అయితే 1 మంత్ పైన అవుతుంది. నాకు టైం దొరక్క అసలు పెట్టలేదు. ఈరోజు ఇక వీలు ఉందని చెప్పేసి ఈరోజు కొంచెం అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చిన మట్టి ఉంటే ఇది ఇల్లు కట్టినప్పుడు వాడిన బకెట్ అది వేస్ట్గా ఉందని చెప్పేసి ఇంకా దాంట్లో పెడదామని చెప్పేసి అడుగునైతే మంచి ఒక 2 బొక్కలు పెట్టేసి అందులో ఫస్ట్ అయితే చిన్న అంటే 1 కేజీ మందం ఇసుక పోసిన తర్వాత ఎర్రమట్టి అయితే వేసి తర్వాత ఈ మొక్క అయితే పెట్టిన. ఈ మొక్క గ్రోత్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ వీడియో చూసే వాళ్ళకు ఈ మొక్క గురించి ఏమైనా ఐడియా ఉంటే, దీని గ్రోత్ గురించి ఏమైనా తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నేను ఫాలో అవుతాను. చెప్పాను కదా ఈ మొక్క తీసుకొచ్చి చాలా రోజులైందని. ఇంకా కవర్లోనే దీనికైతే పూత కూడా వచ్చేసింది. దీని పూత అయితే భలే క్యూట్గా ఉంది. కలర్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ కలరు. చూడండి అసలు ఆ ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో. కలర్ కూడా భలే ఉంది, బాగా నచ్చింది నాకు. ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పేసి దగ్గర నుంచి అయితే వీడియో తీసిన. తెలుసా మీకు, షుగర్ ఉన్న వాళ్ళకు స్టార్ ఫ్రూట్ తింటే చాలా మంచిదంట, షుగర్ కంట్రోల్ అవుతుందంట. స్టార్ ఫ్రూట్ని మీరు ఎప్పుడన్నా టేస్ట్ చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఈ మొక్క తీసుకొచ్చేటప్పుడే ఆ మొక్కకున్నది ఉంది కదా అది కట్ చేసి టేస్ట్ చేశాను. బాగుంది, కొంచెం వగరు ఉంది.